రేవంత్ రెడ్డితో మీకున్నటువంటి టజిల్ లేకపోతే అభిప్రాయ భేదాలు అందరికీ తెలిసినవే. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి జగిత్యాల టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ ఓపెన్గా కాస్త రగ్గడగా మాట్లాడుకుంటే మీ స్టేచర్ ముందు, మీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ముందు ఈ మాట అనొచ్చో అనకూడదో తెలియదు, కాకపోతే ప్రజల్లో ఉంది కాబట్టి అంటున్నాను, మీ ముందు ఆయన బచ్చ. అలాంటి వ్యక్తికి మీరు భయపడ్డారా లేకపోతే ఆయనతో తలపడలేకపోయారా? నేను ఆయనకు భయపడటం కాదే, విధి విధానాలు ఏదైతే ఉందో దాని పట్ల నేను విభేదించి నేను ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పార్టీ ఫిరాయింపులను ఏ విధంగా మేము అరికట్టుతాము అని చెప్పిన అంటే ఒక విధమైనటువంటి ఒక పాంచ్ న్యాయంలో ఒక భాగంగా చేసి పెట్టిండే. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో అధిష్టానాన్పై ఆధిపత్యం ప్రెషర్ టాక్టిక్స్లో భాగంగా ఏదైతుందో ఆయనకంటూ ఆయనకు వర్గం కావాలి అనే ఒక భావనలో భాగంగా ఈ సొంత వర్గం తయారు చేసుకోవడానికి ఇక్కడికి వెళ్ళి సంజయ్ గారిని ఒక ఆయుధంగా ఆయన వైపు చేర్చుకున్నాడు. ఇక మరి ఇక్కడ పార్టీ లేకుంటే ఇంకా ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది? అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతున్నదో అధిష్టానం పట్టుకోల్పోయింది. మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే ఉందో మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నో విల్ సీ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ ఈజ్ ప్రొటెక్టెడ్. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరైనా కానీ ఏదైతుందో 80% టికెట్లు ఏదైతుందో మేము ఆరంభంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు పనిచేసిన వాళ్ళకి ఇస్తాం, మేము కొత్తలోకి ఇస్తే 20% ఇస్తాం, అంతకంటే ఎక్కువ లేదని చెప్పండి. అది ఇన్ ప్రాక్టికల్ దే మేడ్ ఇట్ రివర్స్. ఇన్ ప్రాక్టికల్ దే మేడ్ ఇట్ రివర్స్. మీకు చెక్ పెట్టేందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకే ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ని రేవంత్ రెడ్డి దగ్గరికి తీసి పెంచి పోషిస్తున్నారు. నిజమే. నాకు చెక్ పెట్టడం అనే భావన కన్నా ఆయన బలం ఆయన సొంత అనుచరులను పెంచుకోవాలని. నేనే సొంత అనుచరుల్లో రానే. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లాయలిస్ట్గా ఒక క్రమశిక్షణ గల కార్యకర్త పనిచేసేటటువంటి వాడిని. నేను ఇన్నట్టు కూడా రాహుల్ గాంధీ గారి యొక్క అనుచరణ వర్గం ఆయన సొంత వర్గము అనేది అందులో ఏదైతే ఆయన భావిస్తాడో నేను అందులో భాగస్వామ్యం అయ్యేటటువంటి కాదు. ఆయన కావాల్సిన సొంత అనుచర వర్గం కావాలి. మా ఎమ్మెల్యే పొద్దున్నేస్తే ఏం చేస్తాడు? నేను ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత అనుచర వర్గంలో ఆయన లాయలిస్ట్ ఏదైతుందో ఆయనే భావిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారికి అటువంటి వాళ్ళే కావాలి. రేవంత్ రెడ్డి గారికి అటువంటి వాళ్ళే కావాలి. రేపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైనా ఒత్తిడి గురి చేసి నాయకత్వం మార్పు చేయాలని చెప్పని భావించినట్టయితే ఎదురు తిరగడానికి కావాలే కదా. కాంగ్రెస్ పార్టీలో ఎన్నడైనా ఏదైతుందో భిన్నాభిప్రాయాలు వచ్చి నాయకత్వ మార్పు, ఇవాళ కర్ణాటకలో నాయకత్వ మార్పు చర్చ జరుగుతుంది. రేపు తెలంగాణలో ఎన్నడైనా నాయకత్వ మార్పు చర్చ జరిగినట్టయితే దాన్ని ఎదుర్కోవడానికి కొరకు ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఏదైతుందో ఆల్వేస్ దేర్ లాయల్టీ విల్ రెస్ట్ విత్ ది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఈ పార్టీ ఫిరాయింపుల వాళ్ళు సీఎం గారితో ఉంటారు. ఆయన ఏమనుకో 20 మందిని చేర్చుకుంటూ అటో ఇటో చేసి వీళ్ళ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అధిగమించే విధంగా నేను ఏదైతుందో 20-23 మంది చేర్చుకుంటా. ఈ 23 మంది ఎన్నడైనా నా లాయలిస్ట్ ఉంటారు, అంటే ఆయన లాయలిస్ట్ ఉంటారు. గడ్డు పరిస్థితి వస్తే అధిష్టానానికి ఎదురు తిరుగుతారు. అధిష్టానానికి ఎదురు తిరుగుతారు. అధిష్టానం అమాయకత్వం. ఈయన చెప్పిన మాటల్లో మా ఇల్లు పడిపోయింది. ఆ అధిష్టానానికి బీజేపీ ఒక్కటే కనబడుతుంది, వారికి ఏ పార్టీ కనబడదు. వాళ్ళకి ఏం కనబడదు. వాళ్ళకు అధిష్టానం దగ్గర ఏదైనా మెప్పు పొందాలి, ఫేవర్ పొందాలంటే బీజేపీ మీద ఒక రాయి వేయాలి. ఇదేం లేదు, మనం చేర్చుకోవడం వీళ్ళందరూ బీజేపీలో పోయి తట్టున్నారు. మనం చేర్చుకోకుంటే టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఏదైతున్నదో బీజేపీలో పోయి తట్టున్నారు. అది మళ్ళీ స్ట్రెంథన్ అవుతుంది. అది ఎక్కడ స్ట్రెంథన్ అవుతుందో పోతారు కావచ్చు. ఏమవుతుందే నేను చెప్పినగా 38 46 అవుతారు. అదో మతతత్వ పార్టీగా ముద్రపడ్డది. నువ్వు సెక్యులర్ పార్టీని ఇమేజ్ పెరుగుద్ది. అదో మతతత్వ పార్టీగా ముద్రపడ్డ పార్టీయే. నీ సెక్యులర్ పార్టీకి ఏదైతుందో నువ్వు ప్రజా విశ్వాసాన్ని నీకు పెరుగుద్ది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దిగదాటానికి కారణం ఏంటే రేవంత్ రెడ్డి ఆలోచన విధానం. ఇదంతా పార్టీ ఫిరాయింపులకి ఆరంభమైందా? నీ హైడ్రాతోని అదేదో మూసి సుందరీకరణ అంటాడు, మూసి ప్రక్షాళన చేపట్టవా అంటే మూసి సుందరీకరణ అంటాడు.
మీరు మూసి ప్రక్షాళన కావాలన్నా, మూసి సుందరీకరణ కావాలన్నా? మూసి ప్రక్షాళన అంటే ఏదైతే మురుగునీరు అందరూ చేరకుండా, కెమికల్ అఫ్లుయెంట్స్ ఏదైతుందో అందరూ చేరకుండా, చేరినటువంటి దాన్ని శుద్ధీకరణ చేయాలి. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టండి. 30 పని చేస్తున్నారు, ఇంకా 30 పెట్టండి. అది చేయండి. దాని గురించి కాకుండా ఏదైతుందో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, ఇటు అది ట్రాక్ చేస్తా, ఏంటి ఆయన ఆలోచన విధానం అంతే. హైడ్రా ఒక థ్రెటనింగ్ అన్నట్టు, ఏమో ముందు కొడతాడు, కొట్టగానే అబ్బ కొడుకు ఇది అయితట్టుందిరా అని చెప్పని అందరు పోయి కలిసి రావాలి. నాగార్జున లెక్కన నాగార్జున లాగా ఒక్క నాగార్జున కొడితే మొత్తం సినీ ఫీల్డ్ అంతా షేక్ అయింది. ఒక్క నాగార్జున కొడితే మొత్తం సినీ ఫీల్డ్ అంతా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరూ షేక్ అయిపోయారు. మొత్తం రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరూ. ప్రభుత్వ ఆలోచన విధానం ఏందో కొన్నిసార్లు కనబడుతుంది కదా, ప్రజలు ఏదో విశ్వాసం కోల్పోతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి, మన పరిస్థితి ఏంటో ఊహించండి. ముందైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఊహించుకోండి అంటూ నేను